यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। भोगान् भुक्ता वयमेव भुक्तास् तपो न तप्तं वयमेव तप्तः कालो न यातो वयमेव यातास् तृष्णा न जीर्णा वयमेव జీర్ణాః। ధర్మప్రియ ఆప్త బంధువులారా, మాతృశక్తి, ఈ ప్రపంచంలో ఆత్మస్వరూపంలో ఉండడం చాలా కఠినమైన పనియే. కానీ ఆ స్వరూప స్థితిలో ఉన్నప్పుడు ఆత్మ ఎట్టి ఆనందాన్ని పొందుతుంది. ఏమేమి లాభాలను ఆత్మ సమకూర్చుకోగలుగుతుందో ఇది గనక మనం తెలుసుకోగలిగితే మనకు ఆ మార్గం చాలా సరళముగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వస్తువు యొక్క నాణ్యత తెలిసినప్పుడు, దాని గుణము తెలిసినప్పుడు మనం ఆ వస్తువుని సొంతం చేసుకోవాలనే కుతూహలతతో ఉంటాం. కానీ ఈ ప్రయత్నంలో మనకు చాలా శ్రద్ధ ఉండాలి. అన్నింటికంటే ఎక్కువ మన పైన మనకు విశ్వాసం ఉండాలి. ఆ తర్వాత లోతైన అవగాహన ఉండాలి. అందుకనే మనం ఋగ్వేదములోని 7వ మండలములో ఒక చక్కటి మంత్రం ఉంది. ఇంద్రం క్రతుమ్న ఆభర పితా పుత్రేభ్యో యథా శిక్షానో అస్మిన్ పురుహుత యామని జీవ జ్యోతిరషీమహి. ఇక్కడ జీవాత్మ పరమాత్ముని అడుగుతుంది, ఈ ప్రపంచంలో ఉత్తముడైనటువంటి తండ్రి, ధార్మికుడైనటువంటి తండ్రి, జీవితం యొక్క విలువ తెలిసినటువంటి తండ్రి ఎప్పుడైనా తన పుత్రుణ్ణి అగాధమున పడవేయగలుగుతాడా, లేదా మార్గ మధ్యములోనే వదిలిపెడతాడా? ఇక్కడ జీవుడే పరమాత్ముని ప్రశ్నిస్తున్నాడు. ఏమని? ఏ తండ్రి అయితే అత్యంత ధార్మికుడో, జీవితం యొక్క విలువలు తెలిసినవాడో, సద్గుణాలతో ఉన్నాడో, శ్రేష్ఠుడు, పరోపకారుడు, సభ్యుడు, అటువంటి తండ్రి తన పుత్రుణ్ణి మార్గ మధ్యములో వదిలిపెట్టాడు కదా. మరి హే పరమాత్మన్, నేను కూడా నీకు పుత్రుడనే, అప్పుడు నీవు నాకు తండ్రివి. నేను నీకు పుత్రుడను అయినప్పుడు నీవు నాకు తండ్రివి కదా. మరి తండ్రిగా నీవు నన్ను మధ్యలో వదిలిపెట్టకు. ఏం చెయ్యు? యథా పితా పుత్రేభ్యః, ఏ విధముగా లోకమున ఒక తండ్రి తన పుత్రుణ్ణి వదిలిపెట్టాడో, అందుకే ఓ సర్వజ్ఞుడైన ఓ పరమాత్మన్, దయచేసి నన్ను ఎటువైపు తీసుకెళ్ళు. ఆభర ఎటువైపు తీసుకెళ్తావు అంటే క్రతుం,
శుభమైన మార్గం వైపు నన్ను తీసుకెళ్ళు. హే పరమాత్మన్, నీవు నాకు తండ్రివి, నేను నీకు పుత్రుడను. అందుకే నేను నీతో ఒక ప్రార్థన ఏం చేస్తున్నాను అంటే, నన్ను శుభమైన మార్గం వైపు తీసుకెళ్ళు. ఆ శుభమైన మార్గం ఎలా ఉండాలి అంటే, ఆ శుభ మార్గములో నేను ఎవరిని పొందాలి, ఎవరితో సంభాషించాలి, ఎవరి ప్రకాశములో నన్ను నేను చూసుకోవాలి అంటే అది నీవే. హే పరమాత్మన్, నన్ను నీ యొక్క దివ్య జ్యోతితో, దివ్యమైన కాంతితో నన్ను నీవు వశుడము చేసుకో అని అడుగుతున్నాడు. అనగా ఈ విధమైనటువంటి ప్రార్థన జీవాత్మ సర్వజ్ఞుడైన పరమాత్ముని ఎందుకు ప్రార్థించుకోవలసి వచ్చింది? పరమాత్ముడు సర్వజ్ఞుడు, జీవుడు అల్పజ్ఞుడు, పరమాత్ముడు సర్వవ్యాపకుడు, జీవుడు ఏకదేశి. ఇలా ఉన్నటువంటి ఈ జీవాత్మ ఆ పరమాత్ముని దగ్గర ఈ విధమైనటువంటి, అంటే పరమాత్ముడు సర్వజ్ఞుడు, సర్వ శక్తిమంతుడు, సృష్టికర్త, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఉభయ ఇంద్రియాలు, వివిధ సాధనాలు, ఇంత సమర్థుడైనటువంటి పరమాత్ముని ఈ జీవుడు ఎందుకు ప్రశ్నిస్తున్నాడు, ఎందుకు ప్రార్థిస్తున్నాడు అని గనక మనము లోతుగా తెలుసుకోగలిగితే, ఒక లోతైన అధ్యయనములో తెలిసిన విషయం ఏమిటి అంటే, పరమాత్ముడు జీవులకు కర్మఫలములు ఇచ్చడంలో మాత్రం చాలా అంటే స్వతంత్ర స్థానం నుండి ఇస్తాడు. ఎప్పుడు కర్మ ఫలాలను ఇవ్వడంలో, కర్మ ఫలాలు ఇవ్వడములో జీవుడు పరతంత్రుడై అనుభవిస్తున్నాడు. పరమాత్ముడేమో స్వతంత్ర స్థానము నుండి జీవాత్మకు కర్మఫలాలను ప్రసాదిస్తున్నాడు. అటులనే ఈ జీవుడు కర్మలు చేసేటప్పుడు స్వతంత్రంగా ఉన్నాడు, అక్కడ పరమాత్ముడు పరతంత్రుడుగా ఉన్నాడు. ఇక్కడ ఈ రెండు విషయాలు మనకు అర్థమవుతాయి. మనం జీవితంలో చాలా అశుభ కార్యాల నుండి, అపుణ్య కార్యాల నుండి, అజ్ఞానము నుండి, భ్రాంతి నుండి మనని మనం రక్షించుకోగలుగుతాం. కర్మఫలాలను ప్రసాదించడములో పరమాత్మనికి స్వాతంత్రం ఉంది, అనుభవించడములో జీవాత్మకు పరతంత్రత ఉంది. అటులనే జీవుడు కర్మ చేయడములో పూర్ణ స్వతంత్రుడు, జీవుని యొక్క కర్మ చేస్తున్నప్పుడు అడ్డుకోవడంలో పరమాత్ముడు పరతంత్రుడై ఉన్నాడు. ముఖ్యంగా మానవ యోనిలో, ఈ మానవ యోనిలో స్వతంత్ర కర్త అనే అష్టాధ్యాయి అద్భుతమైనటువంటి గ్రంథమున పాణిని మహర్షి ఏమంటాడు అంటే, జీవుడు స్వతంత్రుడు ఏ విషయములో? తాన నిర్ణయము తీసుకోవడంలో పూర్ణ స్వాతంత్రము జీవాత్మకుంది. ఈ పూర్ణ సామర్థ్యము జీవాత్మకు అన్ని సందర్భాలలో, అన్ని సమయములో దొరకదు, కేవలం మానవ జీవితములోనే దొరుకుతుంది పూర్ణ స్వాతంత్రం. అందుకనే పశ్వాది యోనుల యందు ఉన్నప్పుడు జీవుడు కొత్త కర్మలు ఏవి చెయ్యడు. ఇది మనం తెలుసుకోవాలి. పశ్వాది యోనుల యందు ఉన్నప్పుడు జీవాత్మ స్వేచ్ఛగా ఈశ్వర ఆజ్ఞను ఉల్లంఘించి అక్కడ కర్మ చెయ్యడు. అందుకే అక్కడ సంచి నిండదు, కేవలం తగ్గుతుంది. అక్కడ పశ్వాది యోనుల యందు ఉన్నప్పుడు జీవాత్మ యొక్క సంచి తగ్గిపోతుంది,
ఎందుకంటే అక్కడ అతను కర్మలు చెయ్యడు, కర్మలు అనుభవిస్తాడు. కానీ ఎంత విచిత్రము అంటే మానవ జన్మలో జీవుడు కర్మ చేస్తున్నాడు. కానీ ఈ కర్మ చెయ్యడములో జీవాత్మ ఎంతటి స్వతంత్రత ఉంది అంటే అతను ఊర్ధ్వగతినైనా పొందొచ్చు, మధ్యమ స్థితిలోనైనా ఉండొచ్చు, లేదా అధమ స్థితిలో అయినా ఉండొచ్చు. అందుకనే మానవ జన్మలో మనం వైదికులమైతే శయనకాల మంత్రాలలో హృత్ప్రతిష్టం యదజిరం జవిష్టం. అసలు చాలా మందికి వేదములు, వేద మంత్రార్థాలు, వేద మార్గములో వెళ్ళాలి అంటే చాలా భయం ఉంది. కానీ ఆ పరమాత్ముడు తండ్రి గనుక, ఆ పరమాత్ముడు గురువు, ఆ పరమాత్ముడు రాజు, అతను ఎంత సుదీర్ఘ దృష్టితో ఉన్నాడు అంటే ఎవరెవరైతే మానవ జన్మ ఎత్తుతున్నారో, ఏ ఏ ఆత్మ మానవ యోనిలో ప్రవేశిస్తుందో ఆ ఆ ఆత్మకు పరమాత్ముడు హృదయమున వేద జ్ఞానాన్ని ప్రతిష్ఠితం చేస్తున్నాడు, స్థాపింపజేస్తున్నాడు. హృదయ మందిరములో సంపూర్ణ వేద జ్ఞానాన్ని ప్రతిష్ఠితం చేసిన తర్వాతనే మానవ జన్మలోకి పంపిస్తున్నాడు. అందుకనే మానవ జన్మ ఎత్తిన తర్వాత వేదమును గనక జీవాత్మ అభ్యసించగలిగితే చాలా అతి త్వరగా ఊర్ధ్వ స్థితిని జీవాత్మ పొందగలుగుతుంది. ఈ వేద జ్ఞానము అనేది పరమాత్ముని జ్ఞానం. ఈనాడు ఏదైతే మనము ఇతర గురువుల ద్వారా, మీరు భగవద్గీత తీసుకోండి, రామాయణం తీసుకోండి, భాగవతం తీసుకోండి, లలిత సహస్రనామాలు తీసుకోండి, విష్ణు సహస్రనామాలు, ఇలా ఎన్నో సంస్కృత భాషలో ఛందోబద్ధముగా ఉన్నటువంటి నామాంకిత గ్రంథాలను తీసుకోండి. ఇవి ఏ సమయములో అయితే పరమాత్ముడు జీవుని యొక్క హృదయములో ప్రవేశింపజేశాడో, ఏ వేద జ్ఞానాన్నైతే, ఆ సమయంలో ఈ జ్ఞానము లేదు. ఏ జ్ఞానము ఈనాడు సంస్కృత భాషలో ఉన్నటువంటి వివిధ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే దయానందుడు అనార్ష గ్రంథాలు అన్నాడో, ఆ అనార్ష గ్రంథ జ్ఞానం మాత్రం ఏ ఆత్మకి ఉండదు. కేవలం ఒక్క జ్ఞానమే ఆత్మకి ఉంటుంది. ఎందుకంటే ఆ జ్ఞానం పరమాత్ముంది. పరమాత్ముడే హృదయాన్ని తయారు చేస్తాడు, పరమాత్ముడే బుద్ధిని తయారు చేస్తాడు, పరమాత్ముడే మనసును తయారు చేస్తాడు. గనక ఇతను మానవ జన్మలోకి వెళ్తున్నాడు. ఎలా నూతనమైనటువంటి వధువు అత్తగారింటికి వెళ్ళేటప్పుడు తండ్రి తల్లి కూతురికి ఆ గృహమున అలవాటు పడే వరకు ఎటువంటి లోటుపాటు ఉండకూడదని వస్తు సామాగ్రితో ఎలా శుభముగా అలంకరించి పంపిస్తున్నాడో, అదే విధంగా పరమాత్ముడు కూడా ఈ మానవ జీవితంలోకి ఆత్మను పంపించేటప్పుడు అతని హృదయములో వేద జ్ఞానాన్ని ప్రతిష్ఠితం చేస్తాడు. అందుకనే మనం పుట్టిన శిశువుని తండ్రి శుద్ధం కాగానే ఎత్తుకుంటాడు, కోసి అని అడుగుతాడు. అసలు నువ్వెవరివి అని అడుగుతున్నాడు తండ్రి. అక్కడ చెప్తాడు, అహం వేద అసి అంటాడు. ఎవరు నీవు అనంటే నేను వేదమును అంటాడు. ఏ జాతకర్మ సంస్కారములో
పితాపుత్రుల ప్రశ్నల్లో ఎవరు నీవు అన్నప్పుడు అహం వేద అంటున్నాడు. అంత ధైర్యం జీవాత్మకు ఎందుకు వచ్చింది అంటే ఆ జీవాత్మలో పరమాత్ముని ద్వారా ప్రతిష్ఠింపజేసినటువంటి వేద జ్ఞానం ఉంది. కానీ ఆయువు తరిగిపోతున్నా, వార్ధాక్యము ఆవరించి ఉన్న లోకములో చాలా మంది ఇదే ప్రశ్న వేస్తారు. వివిధ గ్రంథాల యొక్క వ్యాపకత్వము ఉన్నంతగా వేద వ్యాప్తి ఎందుకు లేదు అని. అక్కడ మనం గమనించినట్టయితే ఈ మంత్రం యొక్క భావం మనకు అర్థమవుతుంది. సభ్య సమాజములో మానవుడు దేన్ని వృద్ధి చేయాలనుకుంటాడో దాన్ని వృద్ధి చేస్తాడు. అందుకే పరమాత్ముడు తాను చెయ్యవలసిన జ్ఞానాన్ని అయితే ఆత్మల యందు ప్రవేశింపజేసేశాడు. ఆ ప్రవేశింపజేసినటువంటి జ్ఞానాన్ని ఎవరు బయటకు తీయాలి అంటే తల్లి, తండ్రి, గురువులే. పరమాత్ముడు తన కర్తవ్యాన్ని పూర్తి చేశాడు. అందుకనే మనము గనక ఒక శ్లోకం తీసుకుంటే, గ్రిష్టం గ్రిష్టం పునరపి పునశ్చందనం చారు గంధం. మీరు గంధం చెక్కను తీసుకోండి, దాన్ని సానపీట మీద ప్రతిరోజు నూరండి. అది తన అస్తిత్వాన్ని సమాప్తమైపోతుంది. మనం ఆ గంధం చెక్కని నూరుతూ నూరుతూ చివరికి ఇలా పట్టుకొని నూరిన మనము దాన్ని ఈ వ్రేల్ అంటే ఈ భాగాన్ని ఆధారంగా చేసుకుని నూరుతున్నా ఆ గంధము గంధాన్ని ఇవ్వడం మాత్రం మర్చిపోదు. అది చివరిగా దాన్ని మనం ఎంతసేపు రుద్దుతున్నామో సానపీట మీద, అది ఆ మధురమైనటువంటి సుగంధాన్ని సమర్పించిన తర్వాతనే తనను సమాప్తం చేసుకుంటుంది. అదే విధముగా ఏ గొప్ప ఆత్మలైతే ఉన్నాయో ఆ గొప్ప ఆత్మలు కూడా ఈ మానవ జీవితములో తుది శ్వాస వరకు మానవ కళ్యాణము కొరకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆధ్యాత్మిక ఏదైతే భావజాలాలు ఉన్నాయో, ఆధ్యాత్మిక సుగంధాలు ఏవైతే ఉన్నాయో అవి భారతదేశంలో ఉన్నంతగా ఇతర దేశాల యందు మనకు అగుపడవు. కానీ ఏ గురువులైతే ఆ సత్య సిద్ధాంతాన్ని సూర్యుని కంటే ఎక్కువగా ప్రకాశింపజేయవలసి ఉండిందో ఆ గురువులు కూడా ప్రకృతికి బానిసైపోయారు. ప్రకృతి సుఖాలకు లోబడిపోయారు. ఎంత లోబడిపోతున్నారు అంటే కొన్ని తరతరాలు అజ్ఞానం వైపు వెళ్ళిపోయినా చింతించే వాళ్ళే లేరు. అసలు దయానందుని యొక్క జీవిత చరిత్రను గనక మనం చదివితే, అతను ఒక మందిరములో యోగాభ్యాసం కోసం వెళ్తాడు. అక్కడ ఉన్న గురువు, అక్కడ చక్కటి మంచి గురువు ఉన్నాడు అని విర్జానంద స్వామి పరిచయము కాకముందు ఒక మందిరానికి వెళ్తాడు అక్కడ యోగాభ్యాసం గురించి. ఈ దయానందుని యొక్క దినచర్యను చూసి, దయానందుని యొక్క వ్యక్తిత్వాన్ని చూసి ఆ మందిరములో అతనిని అధిష్టాన పురుషుడిగా చెయ్యాలనుకుంటారు. ఆ సమయములో ఆ మందిరానికి, ఏ మందిరములో అయితే దయానందుడు యోగాభ్యాస గురువు దగ్గరికి వెళ్తున్నాడో ఆ సమయములో వేల కొలది సాధు సంతువులున్నారు ఆ మందిరములో.
అక్కడ వాళ్ళు జీవిస్తున్నటువంటి సౌకర్యము ఏ గృహస్థులకు కూడా ఉండేది కాదు. అంతటి సువర్ణాది ధాతువులు, పట్టు వస్త్రాలు, వివిధ సౌకర్యాలతో చాలా అరుభోపతిగా ఆ మందిరం యొక్క వ్యవస్థ ఉంది. ఆ సమయములో ఆ మఠాధిపతి దయానందుణ్ణి అడుగుతున్నాడు, నీవు గనక ఒప్పుకుంటే ఈ మఠమునకు నిన్ను నేను అధిపతిని చేస్తాను అంటాడు. అప్పుడు దయానందుడు ఒకే ప్రశ్నిస్తాడు, ఒకవేళ ఈ ధనమే నాకు సుఖాన్ని ఇచ్చి ఉంటే, ఈ ధనము వలన నేను సుఖమును పొందాలని కోరిక నాలో ఉంటే, నేను నా తండ్రి గారి యొక్క సంపత్తిని వదులుకొని వచ్చేవాడిని కాదు. అలా దయానందుని యొక్క క్రైస్తవ, మహమ్మదీయ, దేవీ దేవతలు, ఈ వివిధ మతాంతరాల యొక్క ఖండనము చేసేటప్పుడు దయానందుడు ఎన్నో విషమ స్థితులను ఎదుర్కొంటాడు. కానీ దయానందంలో లేశమాత్రము కూడా చలనం ఉండదు. కారణము, అతను కేవలము పరమాత్మునికి మాత్రమే స్థానం ఇచ్చాడు తన జీవితంలో. నేను ఈ ప్రపంచమున వేదమును మాత్రమే ప్రతిపాదించడానికి వచ్చాను. అతని యొక్క నివాస యోగ్యానికి ఒకవైపు బ్రహ్మకుమారి సమాజం వాళ్ళు చేస్తారు ఒక చోట, మరొక చోట ముస్లిం నవాబులు చేస్తున్నారు, మరొక చోట క్రైస్తవులు చేస్తున్నారు, మరొక చోట ఆంగ్లేయులు చేస్తున్నారు. కానీ అతను మాత్రం ఆంగ్లేయుల భవనంలోనే ఉన్నాడు, మహమ్మదీయ భవనంలో ఉన్నాడు, క్రైస్తవుల భవనంలో ఉన్నాడు, దేవీ దేవతలను ఆరాధించే భవనములో ఉన్నాడు. కానీ వేద సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నాడు, వాళ్ళ మతాన్ని విమర్శిస్తూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం అంటే, జనాలు అడుగుతున్నారు, మీరు వీళ్ళ ద్వారా వ్యవస్థ చేసినటువంటి భవనంలో ఉండి మీరు వీళ్ళని ఎలా విమర్శిస్తున్నారు అంటే, దయానందుడు చాలా చిరునవ్వు నవ్వుతూ అంటాడు, నేను ఎవ్వరిని విమర్శించడం లేదు, ఒక వేద జ్యోతిని మాత్రమే వెలిగించుకుంటూ వెళ్తున్నాను అంటాడు. మరి ఈ సందేశాన్ని ఈ దేహమున మనము ఈ రాజ్యమున, ఈ మానవీయ రాజ్యమున ఆత్మస్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని నిజముగా మనం అలా ప్రకాశముతో చూడగలుగుతున్నామా? ఎందుకంటే ఒక సువర్ణమును గనక మనం అగ్నిలో ఎంత తపింపజేస్తే అది అంత కాంతివంతముగా మారిపోతుంది. ఆ పాలని మనం పెరుగుగా మార్చి దాన్ని ఎంత ఎక్కువ మనము మతిస్తే అందులో నుంచి విలువైన మాధుర్యం బయటకు వస్తుంది. ఇక్ష్వాకుడు అంటాడు, ఆ చెరుకుని ఎంత మనము శుద్ధి చేస్తే, అంటే చెరుకుని మనం ఎంత పిండితే అందులో దాగి ఉన్న మాధుర్యం బయటకు వస్తుంది. అనగా ఆ చెరుకులో ఉన్నటువంటి తీపిదనాన్ని మనం ఆస్వాదించాలన్నా, సువర్ణములో ఉన్నటువంటి కాంతిని మనం ఆస్వాదించాలన్నా, పాలల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనము భుజించాలన్నా ఎంత శ్రమ చేస్తున్నామో అంతకంటే కోటాన కోట రెట్టింపులు గనక ఈ జీవాత్మ హృదయములో కూర్చొని పరమాత్ముని ఎదురుగా పెట్టుకుని పరమాత్ముని గురువుగా భావిస్తూ
ఆ పరమాత్ముని ముందు మనస్సుని దర్పణము పెట్టి పరమాత్ముని ఎదురుగా హృదయ గూటిలోకి వెళ్ళి కూర్చొని మనస్సు అనే దర్పణాన్ని అక్కడ ఉంచి ఆత్మ తనని గనుక చూసుకోగలిగితే, తనని తాను నిరీక్షించుకోగలిగితే సర్వం ఆ దర్పణములో పరమాత్ముని యొక్క కాంతితో, పరమాత్ముని యొక్క జ్యోతి స్వరూపముతో, పరమాత్ముని యొక్క ప్రకాశముతో, పరమాత్ముని యొక్క దివ్య శక్తులతో మరుగున పడిపోయినటువంటి సర్వ మాలిన్యాలు జీవాత్మ ఆ దర్పణములో చూడగలుగుతుంది. కానీ పరమాత్ముడు ఎంత గొప్పవాడు అంటే, జీవాత్మ ఎంతటి మలినాలతో ఉన్నా సరే ఎక్కడ ఆ ప్రస్తావన మరొక జీవాత్మ దగ్గర పరమాత్ముడు తేడు. అందుకనే మీరు వేద మంత్రాలను తీసుకోండి, మీ ఎదురుగా రామాయణం పెట్టుకోండి, భగవద్గీత పెట్టుకోండి, వివిధ గ్రంథాలను పెట్టుకోండి. అక్కడ పలానా వ్యక్తి గుణం ఇలా ఉండే, పలానా వ్యక్తి గుణం ఇలా ఉండే మనం రాజులది వింటూ ఉంటాం ఇతిహాస రూపంలో. కానీ వేదములో మాత్రం పరమాత్ముడు ఎక్కడా ఏ వ్యక్తితో జీవాత్మని పోల్చడు. ఒకటే చెప్తాడు, నీవు శుద్ధ చైతన్య స్వరూపుడవు, జ్ఞానివి కమ్ము, విజ్ఞానాన్ని వృద్ధి చేసుకో, వేగముగా ధనికుడవు కమ్ము, పరోపకారమైన పనులు చెయ్యు. ఒకవేళ పరమాత్ముడు మనకు ఉదాహరణలు ఇవ్వాలనుకుంటే సూర్య చంద్రాదులను ఇస్తాడు. పశు యోనితో ఉన్నటువంటి ఆ యోనితో ఉన్నటువంటి ఆ పక్షుల్లో ఉన్నటువంటి ఆ పశువుల్లో ఉన్నటువంటి గుణముతో మనకు వర్ణిస్తాడు. కానీ ఏ మానవీయ నామముతో పరమాత్ముడు మనకు వర్ణన ఇవ్వడు. పరమాత్ముడు ఆ పశుపక్షాదులను, ఆ పంచభూతాలను, సూర్య చంద్రాదులను, నక్షత్రాలతో ఇలా జీవించు, ఈ విధంగా ప్రకాశవంతుడం అవ్వు అని చెప్తున్నాడు. అంటే దాన్ని బట్టి కూడా మనం తెలుసుకోవాలి, పరమాత్ముడు ముందు అచర జగత్తుని వృద్ధి చేశాడు, తర్వాత పశు పక్షాదులను చేసిన తర్వాత మానవీయ జగత్తును చేశాడనేదే మనం వేద మంత్రాల ద్వారా సాక్షిభూతం చేసుకోగలుగుతాం. వేదములో ఏ ఇతిహాసం ఉండదు, వేదం కేవలం జ్ఞానాన్ని ప్రబోధిస్తుంది. ఆ జ్ఞానాన్ని హృదయ గూటిలో పరమాత్ముడు ఎంత భద్రముగా స్థాపింపజేశాడు అంటే, ఆ భద్రమైనటువంటి పేటికను గుహలోకి వెళ్ళి జీవుడు ఎప్పుడైనా తెరుస్తున్నాడా? ఆ ప్రయత్నం మనిషిగా ఉన్నంత కాలం మనం చెయ్యగలుగుతున్నామా? మనని మనం ఈశ్వరీయ స్వరూపముతో ఈ ఇంద్రియాల పైన మథనం ప్రారంభిస్తున్నామా? ఆ దయానందునికి ఎందుకు పరమాత్ముడే ప్రతి చోట గోచరమయ్యాడు? వివిధ మహాపురుషులు, వశిష్ఠ మహర్షి అంటున్నాడు, ఆ రాముడికి రాజ్యాభిషేకం అన్నా వనవాసం అన్నా ఆ ముఖమండలములో ఆ దేదీప్యమానమైన కాంతి వెలుగుతూనే ఉంది, కానీ అందులో ఏమాత్రం మార్పు లేదే. అసలు విశ్వామిత్ర మహర్షి ఏ విధంగా నిర్మాణము చేశాడు? రాముడికి ఎప్పుడైతే ఈ కైకేయి దగ్గర ప్రస్తావన వస్తుందో, నిజంగా మనము జ్ఞానములో రాముడు తండ్రి ఆజ్ఞను పరిపాలించాడనేది మాత్రం మనం చాలా ప్రసిద్ధి చేశాం. కానీ అక్కడ కైకేయితో రాముడు మాట్లాడేటప్పుడు
ఆ కైకేయితో రాముడు అంటున్నాడు, నేను ఈ పితను కొన్ని సందర్భములో నేను తండ్రిగా చూశాను. అంటే ఇతను నాకు తండ్రి. కొంత అంశములో నాకు ఇతను రాజు, కొన్ని అంశములో నాకు ఇతను మిత్రుడు, కొన్ని అంశాలలో ఇతను నాకు గురువు అని చెబుతూ, నాకింకా రాజ్యాభిషేకం జరగలేదు, ఈ అయోధ్య నగరానికి దశరథుడే రాజుగా ఉన్నాడు, అతని రాజ్యములో నేను ప్రజగా ఉన్నాను, క్షత్రియ ధర్మముతో ఉన్నాను. క్షత్రియుడు రాజు ఆజ్ఞని ఉల్లంఘించడు. కానీ ఇవాళ మనము ఆ క్షత్రియ ధర్మాన్ని, రాముడు ఒక క్షత్రియ ధర్మాన్ని వదిలిపెట్టకుండా తండ్రిని రాజస్థానము నుండి అడవికి వెళ్ళాడు అనగా, నేను దేశభక్తుడిగా ఈ రాజు యొక్క ఆధీనములో నేను సైనికుడిగా ఉన్నాను, నేను తప్పకుండా అడవికి వెళ్తాను అన్న అంశాన్ని కూడా మనము పితాపుత్రులతో మార్చిన ఆలోచన విధానములో మనం ఉన్నాం. తండ్రి ఆజ్ఞని ఉల్లంఘించలేదంటున్నాము, కానీ రాజ ఆజ్ఞని మాత్రం ఉల్లంఘించలేదని చెప్పుకోలేని స్థితిలో ఉన్నామంటే, మరి పరమాత్ముడు కూడా ఈ హృదయములో వేదాలను ప్రతిపాదించిన తర్వాత, ప్రతిష్ఠింపజేసిన తర్వాత కూడా స్త్రీలు వేదాలు చదవకూడదని, అన్యవర్గం వాళ్ళు వేదాలు చదవకూడదని, ఆ పరమాత్ముని రాజ్యములోనే మానవుడు ఎంతటి అజ్ఞానం అనే బావిని త్రవ్వి పెట్టాడో చూడండి. ఒకసారి ఒక వ్యక్తి మోక్ష మార్గము అనే గ్రంథం రాస్తున్నాడంట. అక్కడ ఆ గ్రంథాన్ని ఆయన రాసేటప్పుడు భోజనము గురించి కూడా ఆలోచించేవాడు కాదంట. తల్లి రోజు తన బిడ్డకి సమయానికి భోజనం పెట్టేదంట. ఒక 6 మాసాల తర్వాత గ్రంథం పూర్తయిపోయింది. ఆ రోజు భోజనం ముందు కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అతనికి భోజనములో ఉప్పు అనిపించలేదు. తల్లిని అడుగుతున్నాడు, అదేంటమ్మా ఈరోజు నువ్వు కూరగాయలో ఉప్పు ఎందుకు వెయ్యలేదు అని. తల్లి నవ్వుతూ అందంట, నేను నీకు 6 మాసాల నుండి నువ్వు తినే భోజనములో ఉప్పు వెయ్యలేదు. నేను ఈ విధంగానే భోజనము 6 మాసాల నుండి సిద్ధం చేస్తున్నా. నువ్వు 6 మాసాలలో ఎప్పుడు కూడా ఈ లోపము నాకు చెప్పలేదు, ఈ రోజు చెప్తున్నావంటే ఈ రోజు నీవు నీ లక్ష్యము నుండి బయటపడ్డావు, ఇంద్రియాలకు బానిసైపోయావు అని తల్లి అంటుందంట ఆ యోగ మహర్షితో. అటులనే ఎలా అతను 6 మాసాల నుండి ఉప్పు లేకుండా భోజనము తిని కూడా గుర్తించలేడో, లక్ష్యం వైపు ఉన్నాడో, అటుల మనం మన ఈ జీవాత్మ, ఈ శరీరమును ఒక పెద్ద లక్ష్యం వైపు ఉపయోగించుకుంటుందా? తన ముందు లక్ష్యం ఉందా అంటే మీరందరూ చెప్పొచ్చు, లక్ష్యం ఎందుకు లేదు? సంతానోత్పత్తి, భవన నిర్మాణము, ఇవే కదా. కానీ ఈ ప్రపంచములో జీవాత్మకు ఏది సొంతమో, ఏది దీర్ఘకాలము జీవాత్మతో ఉండగలుగుతుందో, ఏది జీవాత్మకు శాంతిని ఇవ్వగలుగుతుందో, అది లక్ష్యముగా పెట్టుకునే స్థితిలో మనం ఉన్నామా? మనకు మన గురువులు, మన తల్లిదండ్రులు, మన మిత్రులు, మనమే స్వయముగా సమాజాన్ని
ఏమైనా మనం ప్రకాశ మార్గం వైపు తీసుకెళ్ళగలుగుతున్నామా? ఈ ఇంద్రియాల పైన మనం ఎప్పుడైనా మంథనం చేశామా? ఎలా ఆ సువర్ణం అగ్నిలో కాల్చబడినప్పుడు శుద్ధమవుతుందే, అలా ఈ ఆత్మని పరమాత్ముడనే సమాధిలోకి వెళ్ళి పరమాత్ముడనే జ్ఞానాగ్నిలో ఈ ఆత్మను మనం ఎప్పుడైనా శుద్ధం చేసుకునే ప్రయత్నం చేశామా? అందుకే అంటాడు, మన జీవితం అంతా అవమానాల మధ్యలో ఇది పొందాను ఇది పొందలేదు అని అంటే మనని మనం పోల్చుకోవడంలో, వీరికంటే ఎక్కున్నా వీరికంటే తక్కున్నా, నేను ఈ విషయంలో గొప్ప, ఇతను తక్కువ, ఇతను ఎక్కువ, ఈ భయంకరమైనటువంటి వ్యవహారములోనే మనము చిక్కుకొని ఉన్నామే కానీ ఎప్పుడైనా మనని మనం ఆ హృదయ రూప గూటిలోకి వెళ్ళి పరమాత్మని ద్వారా నిర్మింపబడినటువంటి దర్పణములో మన ముఖాన్ని మనం చూసుకున్నామా? మానవకృత దర్పణములో మాత్రం 100 సార్లు మన శరీరాన్ని చూసుకొని మురుస్తున్నాం. మానవుడి చేత తయారైనటువంటి అద్దములో రోజుకు 10 సార్లైనా ఈ దేహాన్ని చూసుకొని సంతోషపడుతున్నామే, కానీ ఒక్కసారి పరమాత్మని ద్వారా తయారు చేయబడినటువంటి ఆ మనస్సులో ఒక్కసారి ఈ ఆత్మను చూసుకునే ప్రయత్నం చెయ్యండి పరమాత్మని యొక్క చక్షువుల ద్వారా. అప్పుడు అర్థమవుతుంది ఈ ప్రపంచంలో మన స్థానం ఎక్కడుంది, మనం ఏమి చెయ్యడానికి వచ్చాం, ఏమి చేశాము. అందుకే ఒకసారి 2 మిత్రులు కలిసి వెళ్తూ ఉన్నారంట. అలా కలిసి వెళ్తున్నటువంటి మిత్రుల్లో ఒక మిత్రుణ్ణి మరొక వ్యక్తి చాలా అవమానపరిచాడు, దుఃఖింపజేశాడు, చాలా తిరస్కార మాటలతో వేధించాడు కూడా. ఈ పక్కన మిత్రుడున్నాడు, ఈ మిత్రుని చూస్తున్నాడు, తిరస్కరింపబడుతున్నాడు, అవమానానికి గురవుతున్నాడు, వివిధ దుఃఖములకు గురవుతున్నాడు. కానీ ఈ మిత్రుడు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదని మాత్రమే ఆలోచిస్తున్నాడు. ఆ తిట్టినటువంటి వ్యక్తి అలసిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఈ మిత్రుడు అంటున్నాడు ఈ మిత్రునితో, ఎందుకురా అంత సహించావు అని. ఏమీ సమాధానం ఇవ్వకుండా ఇంటికి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి తల్లికి చెప్తున్నాడు, భోజనము వడ్డించమ్మ మా ఇద్దరికి అని. అలా తల్లికి చెప్పి తన మిత్రుణ్ణి తన గదిలోకి తీసుకెళ్ళి, నీవు ధరించిన ఈ వస్త్రాలని వదిలివేసి నేనిచ్చే వస్త్రాలని ధరించు అన్నాడట. అవి ఎప్పటి నుంచో శుద్ధి చెయ్యనివి, భయంకరమైన దుర్గంధం వస్తుంది ఆ వస్త్రాల నుండి. అది ఆ వస్త్రాలని చూస్తే అతనికి ఆకలిపోయి శరీరం లోపల ఎప్పుడో తిన్న జీర్ణము కూడా వామిటింగ్ లాగా అయిపోతుంది. ఇదేంట్రా, నేను శుద్ధమైన వస్త్రాలు ధరించుకొని మీ ఇంటికి వస్తే నువ్వు వాటిని వదిలిపెట్టి ఈ మురికి బట్టలను వేసుకోమంటావేంది, అందులో కూడా ఎంత దుర్గంధం ఉందే అని అసహ్యించుకొని ప్రకోష్టం నుండి బయటకు వచ్చాడంట పరిగెత్తుకుంటూ. అప్పుడు ఆ మిత్రుడు నవ్వుతూ అన్నాడంట, ఏమన్నావు అని. వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి ఏమన్నావురా అనుకుంటారు. అదే నేను అంటుంది, నేను సుగంధంతో లేపనము చేసుకున్న వస్త్రాలని వదిలి నేనెందుకు అంత మురికి వస్త్రాలను ధరిస్తాను అంటే ఆ మిత్రుడు ఈ మిత్రుడితో 3 సార్లు అనిపించాడంట, ఏమంటున్నావు అని. ఇతను పదే పదే అదే చెప్తున్నాడు, నేను శుద్ధమైన విలువైన
సెంటు కొట్టుకున్న వస్త్రాలని వదిలి నీ ద్వారా ఎప్పుడో ఆ కబోర్డ్లో మురికిగా తుడిచిన ఆ దుర్గంధాన్ని వెదజల్లుతున్న వస్త్రాలని నేను ధరించలేను. కావాలంటే నేను భోజనం చెయ్యకుండానే వెళ్ళిపోతాను. నీ మిత్రత్వాన్ని కూడా నేను వదిలేస్తాను. కానీ నా వల్ల కాదు బాబు ఆ వస్త్రాలను ధరించడము అన్నాడంట. అప్పుడు ఈ యోగి కూడా అదే అంటున్నాడు. నీకు ఎప్పుడైతే వస్త్రాల పట్ల అవగాహన కలిగిందో అప్పుడు శుద్ధమైన వస్త్రాలని వదులుకొని నా ద్వారా ఇవ్వబడిన అశుద్ధ వస్త్రాలని తీసుకోవడానికి నువ్వు సిద్ధం అవ్వలేదే. మరి ఈ ఆత్మ కూడా పరమాత్మని చేత సుగంధముగా హృదయ గూటిలో పవిత్రమైపోయిందే. ఇలా పవిత్రమైనటువంటి ఆత్మ దారిలో ఎవడో ఏదో వాగుతున్నాడని అవి నేనెలా ధరిస్తాననుకున్నావు మిత్రమా అన్నాడంట. నువ్వు పైన పైననే ధరించలేకుండా ఇంత అగ్రాహ్యంగా ఉన్నావు, ఎంత దుఃఖింపబడ్డావు. మరి నా స్థితి కూడా అంతే కదా. అందుకనే యోగి ఎప్పుడు కూడా ప్రపంచ పదార్థాల వైపు చెలింపడు. ఏ ఆత్మ అయితే యోగస్థుడై హృదయ మందిరములో ఆ పరమాత్మని యొక్క దర్శనము చేసుకుంటాడో, దేదీప్యమానమైన కాంతిని పొందుతాడో, ఆ తర్వాత జీవుడు పతనం కాడు. కాని జీవాత్మ అల్పజ్ఞుడు, జీవాత్మ అల్ప సామర్థ్యుడు, జీవాత్మకు లభించిన సాధనాలు బహుకాలము నుండి ఉపయోగించుకుంటూ వస్తున్నాడు. అందులో ముఖ్యంగా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవి దీర్ఘకాలము జీవాత్మతో యాత్ర చేస్తూ ఉన్నవి. కేవలం యాత్ర చేస్తే జీవాత్మకు నష్టం ఉండేది కాదు. కానీ ఎక్కడెక్కడ ఏ ఏ యోనియందు జీవాత్మ వెళ్ళిందో ఆ యోనియందు ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఊరికే కూర్చోలే, ముద్ర వేసుకొని వచ్చినవి, ఇంత అంటించుకొని వచ్చినాయి. మనం ఎలా పేడతో చల్లిన వాకిట్లో కూర్చున్నాం అనుకోండి తెల్ల బట్టలతో, ఆ పేడ మనకు అంటుతుంది. మళ్ళీ ముగ్గు మీద కూర్చుంటే ముగ్గు, రంగుల మీద కూర్చుంటే రంగులు ఎలా మన వస్త్రానికి అతుక్కుంటూ పోతాయో, ఎలా కార్యాలయములో మన పేపర్ ఒక పని చెయ్యాలంటే స్టాంపింగ్ అయిపోతూ ఉంటుందో, తెల్ల కాగితం అంతా నీలం రంగులో మారిపోతుందో, అదే విధముగా జీవాత్మ ఏ ఏ శరీరములోకి వెళ్ళిందో, ఏ ఏ కార్యాలయానికి వెళ్ళిందో అక్కడ అన్ని ఫొటోస్. ఈరోజు మనం ఎలా ఏ ఫంక్షన్ కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ దృశ్యాలని మనం మన ఫోన్ లో ఎలా బంధించుకుంటున్నామో, ఇంతకంటే జాగరూకంగా, ఇంతకంటే వేగముగా ఈ మనస్సు అక్కడ ఉన్న దృశ్యాన్ని స్టోరేజ్ చేసుకొని వచ్చింది. ఇప్పుడు దాన్ని డిలీట్ గనక అంటే దాన్ని గనక మనం తుడిపెయ్యకపోతే మళ్ళీ ఇంకొక యాత్రకి ఇది పెరిగిపోతుంది కుప్ప గాని తగ్గదు. అందుకనే జీవాత్మ తప్పకుండా జ్ఞాని అవ్వాలి. జీవాత్మ నిరంతరము లక్ష్యాన్ని నెమరవేసుకోవాలి. జీవాత్మ ప్రతిరోజు సమాధిలో కూర్చోవలసిందే. కప్పగా కూర్చోక్కర్లేదు. కప్ప అనవసరంగా బాగుతూనే ఉంటుంది. కానీ కోడి మాత్రం బ్రహ్మ ముహూర్తాన్నే కూస్తుంది. అటులనే జీవాత్మ నేను సమాధిలో ఉన్నానని మేంఢకు వల్లే అరవక్కర్లేదు. అది ఒక్కసారి కోడిలాగా కూసి పరమాత్మలోకి వెళ్ళిపోతే అంతా ఆనందమే, అంతా సఫలమే.
అందుకనే ఈ మంత్రములో జీవాత్మ పరమాత్మునితో వేడుకుంటుంది, అయ్యా నేను మానవ యోనిలోకి వచ్చానని, మానవ యోనిలో ఉన్నానని, నాకు స్వాతంత్రము ఉందని, జీవ స్వాతంత్రాన్ని లాక్కోవడము అన్యాయం అవుతుందని, అశుభ మార్గములో వెళ్తున్నా, స్వేచ్ఛ అనే పదాన్ని దయచేసి నీ డిక్షనరీ నుండి నా పట్ల తీసేయ్ అని జీవాత్మ పరమాత్మని వేడుకుంటుంది. హే పరమాత్మన్, నాకు ఈ స్వాతంత్రం వద్దు, నేను కర్మ చేయడంలో పరతంత్రంగా ఉంటాను, కర్మ ఫలాలను అనుభవించడంలో నేను స్వతంత్రంగా ఉంటాను అంటున్నాడు. సిద్ధాంతం చూడండి, సిద్ధాంతము కర్మ ఫలాలలో జీవాత్మకు స్వతంత్రత లేదు, పరమాత్ముని ఆధీనమును అనుభవిస్తుంది. కర్మ చేయడములో జీవాత్మ స్వతంత్రుడు, కానీ ఇక్కడ జీవాత్మ జ్ఞాని అయినప్పుడు ఈ సాధనాల వల్ల ప్రోగు చేసుకున్న వాటి వల్ల ఆ నష్టాన్ని తెలుసుకున్నప్పుడు సూత్రాన్ని మార్చేస్తుంది. హే పరమాత్మన్, కర్మ చేయడంలో నీకు స్వతంత్రతనిస్తాను, ఫలములు నేను అనుభవిస్తాను స్వతంత్రంగా. అందుకే హే పరమాత్మన్, నీవు న్యాయకారివి, తల్లివి, తండ్రివి, గురువు. ఈ మానవ యోనియందు నాకు స్వతంత్రత కర్మ చెయ్యడములో ఇవ్వకు, కావాలంటే ఫలమును అనుభవించడంలో ఇవ్వు, నన్ను ఎల్ల వేళలా రక్షించు, ఎల్ల వేళలా నా చిటికన వ్రేలు పట్టుకొని ఆ మోక్షం అనే ధామములోకి నేను వెళ్ళేంత వరకు నీవు నన్ను నడిపించు. అది కేవలం మనం లోకములో ఎవరైనా బంధువులు శుభకార్యానికి మన ఆ గృహమునకు వస్తే లోపల మనకి ఆ శుభకార్యానికి ఆ బంధువర్గం రావడం అంత ఇష్టం ఉండదు. అయినా చక్కగా మీరు వచ్చారా, మాకు చాలా సంతృప్తి అయిందండి, అబ్బా మీరు వచ్చి మా ఉత్సాహాన్ని పెంచారండి అని భలే పొగుడుకుంటాం. ఇక్కడ పరమాత్ముడు కూడా జీవాత్మ తాత్కాలికంగా స్తుతి చేస్తుందా, దీర్ఘకాల స్తుతి చేస్తుందా, తాత్కాలికంగా నాతో శుభకర్మలు చేయించమందా, నా స్వాతంత్రాన్ని నువ్వు తీసుకుని నాకు కర్మ ఫలముల స్వాతంత్రాన్ని ఇవ్వు, కర్మ చేయడంలో నాకు స్వాతంత్రం వద్దని ఇది కేవలం పైన పైన అడుగుతుందా, నిజంగానే లోపల శుద్ధ స్వరూపముతో అడుగుతుందా, శుద్ధ పవిత్ర భావనతో అడుగుతుందా అని ఈ పరీక్షలో జీవాత్మ అగ్నిలో మలినమైన సువర్ణం తపింపబడి కాంతివంతముగా మారే వరకు ఎలా సువర్ణకారుడు అగ్నిలో ఆ సువర్ణాన్ని తపింపజేస్తాడో. మీరు ఆ చెరుకు రసం తాగేటప్పుడు చూడండి, చెరుకు వాడు ఏం చేస్తాడు, దాంట్లో ఉన్న రసాన్ని పిప్పి పిప్పి చేస్తాడు, ఎంత కూడా వదిలిపెట్టాడు. అటులనే పరమాత్ముడు కూడా ఆ హృదయ రూప జ్ఞానాగ్నిలో ఈ జీవాత్మను శుద్ధి చేసిన తర్వాతనే జీవుడి యొక్క నిర్ణయాన్ని పరమాత్ముడు తీసుకుంటాడు. అప్పటి వరకు శుద్ధి చేస్తాడు. ఒకవేళ ఎక్కడైనా జీవుడు నేను మళ్ళీ వెనక్కి వెళ్తాను, నాకు ప్రకృతియే కావాలి, ప్రకృతి సుఖాలే కావాలి, ప్రకృతి భోగమే కావాలి అంటాడేమో అని పరీక్షిస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే జీవుడు పరమాత్మని యొక్క జ్ఞానాగ్నిలో, పరమాత్మని యొక్క హృదయ గూటిలో తనను తాను తపింపజేసుకుంటాడో అప్పుడు జీవాత్మ శుద్ధ స్వరూపుడై, కాంతివంతుడై, ఆనంద రసుడై ఆ పరమాత్మని యొక్క దివ్య ధ్యాన సముద్రములో చాలా పవిత్రమైన ఆనంద రసాన్ని ఆస్వాదిస్తాడు. అందుకనే మనం పరమాత్మునితో ఒకవేళ మనకు అనిపిస్తుంది ఈ శరీరము నాకు దుఃఖాన్ని ఇచ్చింది,
ఈ శరీరములో నేను వార్ధక్యమునే చూశాను. ఈ శరీరములో నాకు వియోగాలే కనిపించినవి. ఈ శరీరము నాకు శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వదు అని ఎప్పుడైతే జీవాత్మకు వీటిపైన అవగాహన కలుగుతుందో అప్పుడు జీవాత్మ లక్ష్యం వైపు వెళ్తుంది. అప్పటి వరకు పైన పైన ప్రయత్నం చేస్తుంది. అందుకనే మనమందరము కూడా శుద్ధ ఉపాసన, శుద్ధ ప్రార్థన, శుద్ధ స్థితి, శుద్ధమైన జీవితం, శుద్ధమైన జ్ఞానం, శుద్ధమైనటువంటి జీవనాన్ని అవలంబించినప్పుడే హృత్ప్రతిష్ఠితం యదజిరం జవిష్టం, వేదములను పరమాత్ముడు మన హృదయమున ప్రతిష్ఠింపచేశాడు. ఈరోజు మనం కొత్తగా వాటిని చేసుకోవలసిన అవసరం లేదు. కేవలం మరుగున పడి ఉన్నటువంటి ఆ వేద జ్ఞానాన్ని గురువుల చేత బయటకు తీసి ప్రయత్నం చేసి ఆ వేద జ్యోతిని మనం వెలిగించుకొని శుభ కర్మల వైపు, శుభ జీవితం వైపు మన ప్రయత్నం సాగాలి. ఈ ఇంద్రియాలు దీర్ఘకాలము నుండి మనతో ఉన్నవి. ఈ ఇంద్రియాలలో అనగా ముఖ్యంగా మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారమున అనేక వాసనలున్నవి. తస్మాత్ జాగ్రత్త. ఎలా కొండ మీదికి వెళ్తున్నా కొద్ది దారి సన్నగా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందో అదే విధంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత శిఖరాన్ని మనం పొందుతున్నా కొద్దీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మవిశ్వాసముతో ఉండాలి. చేరుకుంటామన్న సత్య సంకల్పం ఉండాలి. తప్పకుండా విజయం సాధిస్తాము. ఆ పరమాత్మని యొక్క అనుగ్రహముతో మనం వర్తమాన యోనిలోనే హృదయములో కూర్చొని దీర్ఘకాలము పరమాత్మని మిత్రుడుగా మార్చుకొని ఆ పరమాత్ముడే ఆప్త బంధువని మనం తెలుసుకొని నిత్యం అతనితో అనేక విషయాలపైన చర్చ, అనేక విషయాలపైన మనం జ్ఞానాన్ని వృద్ధి చేసుకొని ఆత్మస్వరూపులమై, ఆత్మ ప్రకాశకులమై, ఆత్మ కళ్యాణాన్ని కోరుతూ జీవించే విధానం. మనం ఎలా మురికి వస్త్రాలని శరీరమునకు ధరించడానికి ఇష్టపడమో అటులనే సమాజంలో ఉన్నటువంటి మురికి ఆలోచనలను, అజ్ఞానపు భావాలను, భ్రాంతియుక్తమైన భావాలను ఆత్మలో ప్రవేశింపజేసుకోకుండా నిత్యము సత్సంగము ద్వారా, ఈశ్వర ఉపాసన ద్వారా, స్వాధ్యాయము ద్వారా మనని మనం వీలైనంత వరకు రక్షించుకునే ప్రయత్నం చేద్దామని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. ఓం.